ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 11వ రోజు సోపానాలు. మదర్ మేరీ జవాబులు ఇస్తున్నారండి. ఈ ప్రశ్న ఏంటంటే, మన తల్లిదండ్రులు మనకు ఇంకెలాంటి ఇతర పాఠాలను నేర్పగలుగుతారు? జవాబు: మనం ఇక్కడ ఊహించుకున్న కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆ కుటుంబంలో పెద్దయిన టెడ్ రోగంతో ఉన్న తన కూతురు కరేన్ను విశ్వాసం పట్ల, ఆశ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండమని ప్రోత్సహించవచ్చు. క్రమేణా కరేన్ ఆరోగ్యం బాగుపడుతుంది. వ్యాయామంతో ఆమె ఛాతీ బలంగా తయారు కావచ్చు. తాను పెట్టుకున్న అన్ని లక్ష్యాలను ఆమె ఎప్పుడూ సాధించగలుగుతుంది. వేసవిలో అతను కూతుర్ని ఈత నేర్చుకోవడానికి పిలుచుకు వెళ్ళవచ్చు. పోటీగా ఈత కొట్టడంతో ఆమె శ్వాస బలం పుంజుకుంటుంది. అలా ఆమెను ప్రోత్సహించి, ఆశ ఏర్పరిచి, ఆమెకు దన్నుగా ఉండి అతను ఒకానొక గత జన్మలో ఆమె వల్ల తనకు జరిగిన మేలుకు రుణం తీర్చుకుంటున్నాడన్నమాట. మరొక ప్రశ్న అండి, మన తోడబుట్టిన వాళ్ళ వల్ల మనం ఏ పాఠాలు నేర్చుకుంటాము? జవాబు: ఈ కథలోకొస్తే సోదరుడు ఉన్న జాక్ అసూయపరుడే ఉండవచ్చు. అనారోగ్యంగా ఉన్న తన తోబుట్టు మీదే తన తల్లిదండ్రుల దృష్టంతా ఉండటం అతనికి నచ్చకపోవచ్చు. అతను ఆమె పట్ల నీచంగా ప్రవర్తించవచ్చు. ఆమెను ఏడిపిస్తూ, గిచ్చుతూ ఉండవచ్చు. తర్వాతి కాలంలో అతను డ్రగ్స్కి అలవాటు పడి తన కుటుంబానంతటికీ దుఃఖాన్ని కలిగించవచ్చు. అతని పట్ల సహనం, సానుభూతి నేర్చుకోవడానికి కరేన్కి ఇక్కడ మంచి అవకాశం ఏర్పడుతుంది. జాక్కి వచ్చే సమస్యలను అధిగమించటంలో అతనికి సహాయం చేస్తుంది, లేదా వెనక్కి జరిగి నిలబడి దూరంగా ఉండి అతన్ని బేషరతుగా ప్రేమిస్తూ అతని బతుకును అతని బతుకునిస్తుంది. అతనితో కలిసి బతికిన గత జన్మలో ఆమె అతని వ్యవహారాల్లో కల్పించుకొని అతనికి బాధ కలిగించిన విషయం మనం మర్చిపోరాదు. ఈసారి ఆమె సహనాన్ని, అంగీకారాన్ని పెంపొందించుకుంటుంది. అంతేకాదు, తోడబుట్టిన వాళ్ళు మనకు పంచుకోవటం, ప్రేమించటం, ద్వేషించటం, పోరాటం, భేదం వల్ల తెలుసుకోవటం, పట్టించుకోవటం, ఫీల్ అవటం, సహాయం చేయటం లాంటివి కూడా నేర్పుతారు. మీ తోడబుట్టిన వాళ్ళు మీకేం నేర్పారు? మరొక ప్రశ్న అండి, నిజంగా భయంకరమైన కుటుంబం ఉన్నది నాకు. ఇలాంటి కుటుంబాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటారు? జవాబు: ఇలా అనారోగ్యకర వాతావరణం ఉన్న కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే నీవు నేర్చుకోగలిగే పాఠాలు చాలా ఉండాలి. కుటుంబాన్ని ఎలా ఏర్పరచుకోవాలో బహుశా నీవు నేర్చుకుంటున్నావేమో. బహుశా నీవు సహనం, ఓర్పు, విశ్వాసం లేదా వ్యతిరేక పరిస్థితులను అధిగమించడం నేర్చుకుంటున్నావేమో, లేదా ఏ కర్మనైనా తీర్చుకుంటున్నావేమో. లేకపోతే మరవ సంభవత ఏమిటంటే, అనేక జన్మలు చక్కని ఆనందకరమైన కుటుంబాల్లో జీవించి చండాలమైన కుటుంబంతో జీవించిన అనుభవాన్ని పొందాలనుకున్నావేమో. ఇలాంటి అనారోగ్యకర వాతావరణం ఉన్న కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నావో నీకెన్నటికీ తెలియకుండా పోయే అవకాశం ఉన్నది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతర కుటుంబాల నమూనాలను అనుసరించాలని అనుకోవద్దు. ప్రేమ, సానుభూతి, సహనం, అవగాహనలతో నీ సొంత కుటుంబ నమూనాను ఏర్పరచుకో. కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో నీవెలా ఫీల్ అయ్యావో గుర్తుపెట్టుకో. అలాంటి నెగిటివ్ ప్రతిస్పందనలను మరోసారి రానీకు. నిన్ను ప్రేమించే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండు. అత్యంత సుందరమైన పుష్పం తన జీవితాన్ని బురదలో మొదలు పెడుతుంది అని పెద్దలు చెప్తుంటారు. మీరు కూడా అలాంటి పుష్పంగా ఎదగండి. సరిగా ప్రవర్తించని నీ కుటుంబ సభ్యుల పట్ల నిరసన భావం పెంచుకోకు. నీవు కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవటం కోసం నీవే వాళ్ళను నీ కుటుంబ సభ్యులుగా ఎంచుకున్నావు. నీవే ఆ పని చేశావు. మానసికంగా వాళ్ళకు ప్రేమను అందించు, వాళ్ళని క్షమించు. ద్వేషం నీలో కేవలం బాధను కలిగిస్తుంది. ఆ బాధను వదిలేసేయండి. ఓకే మాస్టర్స్, రేపటి రోజున డబ్బు, అధికారం, ఆరోగ్యం అన్నీ ఉన్న కుటుంబంలో పుట్టాలని నేను ఎందుకు అనుకోలేదన్న ప్రశ్నకు జవాబేంటో చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.